ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్కి సంబంధించి ప్రతి ఒక్క హీరో రియాక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఆఖరికి డైరెక్టర్లు కూడా, మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్టర్లు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎవరో మీకు తెలిసిందే. సో వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ట్విట్టర్లో ట్వీట్లు అనేటివి పోస్ట్ అనేది వైరల్ చేస్తున్నారనమాట. ట్వీట్ పోస్టులను చూసుకొని ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మీరు చూసుకున్నట్లయితే ఆ యొక్క పోస్టులు అనేటివి వైరల్ అవుతున్నాయి. ఎవరెవరు పెట్టారు? మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, రిషబ్ శెట్టి, ఆర్జీవి, మళ్ళీ వచ్చి ప్రకాష్ రాజ్ గారు, మళ్ళీ వచ్చి విజయ్ దేవరకొండ, మళ్ళీ వచ్చి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజమౌళి గారు. సో వీళ్ళందరూ దురంధర్ పార్ట్ 2 చూసి, ఇప్పుడు మన తెలుగు సినిమా అనేది ఒకటి వచ్చింది, అది ఉస్తాద్ భగత్ సింగ్, మీరు తెలిసిందే అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆ యొక్క కంటెంట్కి వీళ్ళందరూ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసారు. ట్విట్టర్లో కూడా పోస్ట్ అనేది కూడా చేసేసారనమాట. ఇప్పుడు నేను ఒకటే చెప్తా వినండి, సినిమా బాగుంటేనే వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. మన తెలుగు సినిమాకే రియాక్ట్ అవ్వలేదు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు కానీ, మళ్ళీ వచ్చే మన తెలుగు వాళ్ళు కానీ, వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాంట్రవర్సీ అనేది జరిగిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఆ యొక్క దురంధర్ పార్ట్ 2కి రివ్యూ ఇస్తే ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి కోపం చేస్తుంది అనమాట. అది ఎందుకేంటో తెలియట్లేదు. అరే బాబు, ఆల్రెడీ హీరోసే రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది, మరి ఇంకేం చేస్తారు? ఎవరెవరు రియాక్ట్ అయ్యారు? మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రకాష్ రాజు, రాజమౌళి, ఆర్జీవి, మళ్ళీ వచ్చి రవితేజ గారు, విజయ్ దేవరకొండ గారు, మళ్ళీ వచ్చి హీరోయిన్స్ కూడా కొంతమంది రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. కంటెంట్ బాగుంటేనే కదా వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఆ యొక్క పోస్టులలో కూడా ఏముంది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరూ మిస్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక చిన్న క్యూరియాసిటీ అనేది ఉంటుంది తెలుసుకోవాలని. ఓకేనా? సో ఈ యొక్క వీడియోని ఓన్లీ జస్ట్ ఫన్ అండి. ఓకేనా? జస్ట్ ఫన్ అలాగే తీసుకోండి. నేను ఈ యొక్క వీడియోలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి సంబంధించి, దురంధర్ పార్ట్ 2 మూవీకి సంబంధించి ఫస్ట్ పోస్ట్ పెట్టిందంటే ఫస్ట్ పోస్ట్ ఎవరంటే పెట్టింది అల్లు అర్జున్ గారు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారిది చూద్దామండి. సో చూసుకున్నట్లయితే దురంధర్ మూవీ చాలా బాగుంది, సినిమా పర్ఫెక్ట్ ప్రెజెన్స్తో చేసిన ఎక్స్ప్లోరేషన్ లాంటిది అన్నారు. ఓకేనా? ఎవరు? మహేష్ బాబు గారు. తన యాక్టింగ్, రణ్వీర్ సింగ్ యొక్క ఫినిష్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. అంటే తను లాస్ట్లో ఉన్న ఆ యొక్క ఎండింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లెవెల్లో ఉందంట. ఆయనకి హార్ట్ టచ్ అనేది అయ్యిందంట మహేష్ బాబు గారికి. సో రణ్వీర్ సింగ్ యొక్క ఆదిత్యదార్ గారు, అదే డైరెక్టర్ గారండి, దురంధర్ పార్ట్ 2 సినిమా తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనమాట. సో చాలా చాలా డీటెయిల్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సీట్లకి అతుక్కుపోయేటట్టుగా ఈ యొక్క మూవీని తీశారు. సో అటువంటి మూవీని చూసి మనం అందరం నేర్చుకోవాలని చెప్పి నెక్స్ట్ లెవెల్లో డైరెక్షన్ అనేది చేశారని చెప్పి చెప్పడం అనేది జరిగింది మహేష్ బాబు గారు. ఆర్ మాధవన్ అని చెప్పి అతను తమిళనాడు అండి. అంటే మన హంసానే అక్కడికి పాకిస్తాన్కి పంపిస్తాడు అనమాట. ఆయన ఫేస్ మీరు చూసే ఉంటారు, తమిళనాడు సైడ్ ఉంటాడు అనమాట. సో ఆయన పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇక చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ మనోడు ఒకరంతా మాస్లో ట్వీట్ అనేది చేశాడనమాట. సినిమా అనేది రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ అండ్ బ్రీతింగ్, అంటే ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క ఇది అనేది రణ్వీర్ సింగ్ని చూసినప్పుడల్లా మన ఒంట్లో ఉంటుంది కదండి బ్రీతింగ్ అనేది. సో ఆ బ్రీతింగ్ అనేది కొంచెం డౌన్ అవుతూ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఏం జరుగుతుందని. అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఫస్ట్ వీడు ఇండియన్ అని తెలిసినప్పుడు మనోడు అప్పుడప్పుడు ఎక్స్ప్రెషన్స్ అనేటివి ఇస్తుంటాడు అనమాట. సినిమాలో ఇలా ఫేస్ ముందుకు పెట్టేసి చూస్తుంటారు. ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేటివి మన జూనియర్ ఎన్టీ గారు చాలా ఎంజాయ్ చేశారనమాట. సో అక్షయ్ ఖన్నా గురించి పార్ట్ 1లో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాడని ఆయన కామెంట్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. అక్షయ్ ఖన్నా అంటే ఎవరో తెలుసు కదా, రెహమాన్ డకైట్. ఓకేనా? తన పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాడు అనమాట మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇక నేనేంది నువ్వేంది మాట్లాడుకునేది, పబ్లిక్ ఏంది మాట్లాడుకునేది. సో అదేనండి, సినిమా బాగుంటేనే ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పుడు పబ్లిక్ సైడ్ కానీ సినిమా బాగుంటే బాగుందని చెప్తారు, సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్తారు అనమాట. ఏదైనా సరే, దురంధర్ 1 కానీ, దురంధర్ పార్ట్ 2 కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ. ఓకేనా? సో ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ ముసుగులో ఉండి కూడా రియాక్ట్ అవుతుంటారు అనమాట, బ్యాడ్గా రియాక్ట్ అవుతుంటారు అనమాట. ఇప్పుడు హీరోలే పెట్టారు పోస్టులు, ఇంకా వాళ్ళని ఏం చేస్తారు బ్రో మీరు? సో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా విజయ్ దేవరకొండ ట్వీట్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఏ ట్వీట్ అనేది దొరకదు మామూలుగా. పబ్లిక్ కానీ ఏదైనా ట్వీట్ కానీ పెడితే అవి దొరకవండి. సో మన
సెలబ్రిటీలు ట్వీట్లు అయితే దొరికేస్తాయన్నమాట. ఎందుకంటే అవి వైరల్ అవుతుంటాయి అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను చెప్పినట్టు అబద్ధాలా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ గారు కూడా ట్వీట్ అనేది చేశాడు. నేనైతే చూపించను. సో చెప్తా ఆయన ఏమని ట్వీట్ చేశాడు. రేపటి నుంచి ఇండియన్ సినిమా కల్చర్లో పెద్ద విషయం జరగబోతుందని చెప్పారు మన విజయ్ దేవరకొండ గారు. సో భారత్ మాతాకి జై అని చెప్పారు. మొత్తం క్యాష్ కి ప్రేమ గౌరవం తెలిపారు ఆదిత్య ధర్ను. సో నెక్స్ట్ లెవెల్లో డైరెక్షన్ అనేది చేశారు సార్ మీరు, అసలు మేము ఊహించలేదు ఈ విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు పోస్ట్ అనేది చేశాడు అనమాట. సో సినిమా చూశాను, చాలా చాలా బాగుంది, దేశభక్తితోనున్న మంచి సినిమా అని చెప్పారు. ప్రతి భారతీయులు గర్వపడే సినిమా అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. చాలా క్లాప్ వార్త్ మూమెంట్స్ ఉన్నాయని బ్లాస్ట్ అని చెప్పాడు అనమాట మన అల్లు అర్జున్ గారు. మూవీ అనేది ఖచ్చితంగా ఇండియాలో బ్లాస్ట్ చేస్తుంది. మిగతా దేశాల్లో కూడా కొన్ని చోట్లలో బ్యాన్ కూడా చేశారనమాట. సో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట. ఓకేనా. సో మాధవన్, సో అతను మీకు తెలిసిందే తమిళనాడు సైడ్ ఉంటాడు అనమాట. ఇంతకు ముందే చెప్పాను అనమాట. అతని పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి ట్విట్టర్ లో. సో అవి కూడా వెతికితే దొరకతాయి, నేనైతే చూపించను. సో ఓన్లీ ఒకటైతే చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరో, అతని పేరైతే నేను చెప్పను అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఒకసారి మీరే చూసేసుకోండి. డైరెక్టర్ హరిశంకర్ గారిని, అన్న మీరు ఇంకా సినిమాలు ఆపుకోండి, పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్ లో చూపించాలో ఆ రేంజ్ లో చూపించాలి. సో మరీ ఇంత దరిద్రంగా చూపిస్తారా అని చెప్పి అడగడం అనేది జరిగింది అనమాట. డైరెక్టర్ హరిశంకర్ గారిని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు. ఇంకో కామెంట్ అయితే వచ్చిందనమాట. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేశారండి. ఇతను ఎవరో తెలియదు కానీ, సో నేను స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను. అన్న ఇటువంటి సినిమాలు తీసే బదులు ఇలాంటి సినిమాలు తీయొద్దన్నా దయచేసి, ప్లీజ్ అన్న, ఇలాంటి సినిమాలు తీసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు, మీకున్న హైప్ కి చాలా ఉందన్నమాట. సో ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు కొంచెం ఆలోచించండి, దయచేసి తీయొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడగడం అనేది జరిగిందనమాట. ఆ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఆ ట్వీట్ అనేది చూడండి. సో ఇంకా మీ ఇష్టం, అది మనం ఏం చేయలేము. ఇంకా చూసుకున్నట్లయితే బ్రో ఇంకొక అతను కూడా కామెంట్ అనేది చేశాడు అనమాట. సో బ్రో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఇవన్నీ మూవీస్లలో ఓజీ అనేది హిట్ అనేది అయిందనమాట. మిగతా మూవీస్ అనేవి అన్ని పోయాయి అనమాట. ఓజీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ ఏమవుతుందో సినిమా ఇండస్ట్రీలో అది ఊహించుకుంటేనే భయంగా ఉంది. దయచేసి ఇలాంటి కంటెంట్లు అయితే తీయొద్దు హరిశంకర్ గారు అని చెప్పడం అనేది జరిగిందనమాట. దానికి సంబంధించిన ట్వీట్ కూడా నేను మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. సో ఇదండి, నేను ప్రూఫ్లు కూడా చూపించేశాను. నేనైతే పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టలేదు, హరిశంకర్ గారిని తప్పు అయితే పట్టట్లేదు అనమాట. ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, ఎవరిని నేను టార్గెట్ చేయలేదన్నమాట. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వరకే, ఒక కామెడీగా తీసుకోండి. దీన్ని బట్టి మీకేమర్థమైంది అది మీ ఇష్టం, ఇంకా మీరే ఆలోచించుకోండి. దీన్ని బట్టి ఇంకేమర్థమైందో. కంటెంట్ పరంగా ఏదైనా సరే బాగుంటే ఏమీ చేయలేరు ఎవరు, అది చూసుకొని వెళ్తుంది. ఎటువంటి సంబంధం లేని మన తెలుగు హీరోలే రియాక్ట్ అయ్యారు, ఇంకా నీది నాదేముంది బ్రో. ఓకేనా, బాగుందా వీడియో? ఇంకో మెయిన్ విషయం అండి, రణ్వీర్ సింగ్ గారి యాక్టింగ్ ఫస్ట్ లో లాస్ట్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. హార్ట్ టచ్ అనమాట. హార్ట్ టచ్ ఎక్కడ అవుతుందంటే, ఒకటి మన దేశానికి సంబంధించిన మాటలు వచ్చినప్పుడు, రెండు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కాల్ చేశాడండి. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఫస్ట్ లోనే పాకిస్తాన్కి వెళ్తున్నాను అని అనగా పంపిస్తారనమాట వీళ్ళు. సో స్పైగా పంపించేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కాల్ చేస్తాడనమాట. దానిలో మ్యూజిక్ వస్తుంది, రణ్వీర్ సింగ్ గారి ఫేసు అబ్బా అస్సలు అనుకోలేదు, అంత నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఆ యొక్క ఫోటో కాల్ చేయటప్పుడు అది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో ఇంకా లాస్ట్ లో అంటారా జమీల్ అని చెప్పి ఒకడు ఉంటాడనమాట. సో అతను కూడా మన ఇండియానికి సంబంధించిన వాడే. దావుద్ ఇబ్రహీం ని మట్టి కనిపిస్తాడు అనమాట. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సినిమా ఫస్ట్ పార్ట్ లో కానీ సెకండ్ పార్ట్ లో కానీ ఎవరు ఊహించరు ఆ యొక్క ట్విస్ట్ ని. అదే మోస్ట్ పవర్ఫుల్ ట్విస్ట్ అనమాట సినిమాలో. సో అది లాస్ట్ లో తెలుస్తుందండి, ఎవరు ఊహించలేదు ఆ విధంగా ఉంటుందని. సో అదండి ఆ యొక్క, ఇంకా లాస్ట్ లో ఈ హీరో మన ఇండియాకి వస్తున్నాడు అనగా ఆ యొక్క మూమెంట్ అనేది ఇది ఏదైతే ఉంటుందో ఆ యొక్క 10 నిమిషాలు, సో వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హార్ట్ టచ్ అవుతుంది అనమాట. హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది. హీరో ఫేస్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది కదా, ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మనం బాగా పొందుతాం అనమాట. సో ఉప్పొంగిపోతాం అనమాట, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది అనమాట. సో చాలా చాలా నీట్గా కొట్టాడండి, అసలు చాలా నీట్గా కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ లో మనం చూస్తే, రణ్వీర్ సింగ్ గారి ఫేస్ లో మనం చూస్తే బాగా మనం ఆనందపడతాం అనమాట. సో ఫీల్ అవుతాం అనమాట
అది కంపల్సరీ, అది ఎవడైనా సరే. మన హీరోలందరూ దాని గురించి మాట్లాడింది. ఆర్జీవి ట్వీట్ చూడాలి, ఎంత పొడుగు పెట్టేశాడు బ్రో ఆర్జీవి ట్వీట్. దాన్ని చదవాలంటేనే చాలా సేపు అవుతుంది అనమాట. ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది. ఇక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా?